ద కాంజరింగ్ ఫ్రాంచైజీలో 9th అండ్ లాస్ట్ ఫిలింగా వస్తున్న ద కాంజరింగ్ లాస్ట్ రైట్స్. ఇక సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే 1986లో పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. పారానార్మల్ యాక్టివిటీ మీద వచ్చిన కాంజరింగ్ యూనివర్స్ లో లాస్ట్ సినిమా అంటే కొంచెం బాధగానే ఉంది, బట్ ఇట్స్ ట్రూత్. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే 1964లో లారైన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసి కట్ చేస్తే ఒక హ్యాపీ ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళలో ఒక కూతురికి బర్త్డే గిఫ్ట్ గా ఒక డ్రెస్సింగ్ మిర్రర్ ని ఇస్తారు. విచిత్రంగా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అసలు ఆ మిర్రర్ నుండి ఏముంది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మూవీ చూడాల్సిందే. ఎప్పట్లాగానే ఈ ఫ్రాంచైజీలో మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ మూవీ జంప్ స్కేర్స్ ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. ఇక అదర్ మూవీస్ తరహాలోనే ఉన్నాయి ఈ స్టోరీ. విజువల్ ఎఫెక్ట్స్ చాలా నేచురల్ గా అనిపించింది. ఎడ్ అండ్ లారెన్ బాగా నటించారు. మరి హారర్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళకి ముందు పార్ట్స్ తో కంపేర్ చేయకుండా ఉంటే బెటర్. ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. రివ్యూ గానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీ టైల్స్.